మీ భూములు బ్యాంకుల్లో తనఖా పెట్టి మేం లోన్లు తీసుకుంటాం, మీ పొలాలతో మేం వ్యాపారం చేసుకుంటాం అంటూ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో రైతుల్ని బెదిరించి సారవంతమైన భూముల్ని గుంజుకుంటున్నారు. లీజ్ ముసుగులో 30 ఏళ్ల పాటు పంట భూముల్ని తీసుకుని శాశ్వతంగా సొంతం చేసుకునే కుట్రలకు తెరతీశారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు లీజు చెల్లింపులకు సంబంధించి మధ్యలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వం పూచికత్తు ఉండదని, రైతులే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఒప్పందంలో నిబంధన విధించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కనుసన్నల్లో నయానా భయానా సాగుతున్న ఈ భూముల సేకరణతో అన్నదాతలు హడలెత్తిపోతున్నారు. తాతల కాలం నుంచి బువ్వ పెడుతున్న భూములను అప్పగించి కూలీలుగా మారలేమని ఆక్రోశిస్తున్నారు. అవుకు మండలంలో హీరో సోలార్ కంపెనీ 1252 ఎకరాల భూమిని సేకరిస్తూ ఉండగా లీజు రిజిస్ట్రేషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. 29 ఏళ్ల 11 నెలల పాటు లీజు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత లీజు పొడిగించాలని కంపెనీ భావిస్తే రైతులు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. వ్యవసాయం చేసుకుంటా పిల్లల పెళ్లి, ఇంటి ఖర్చుల కోసం పొలం విక్రయిస్తామంటే కుదరదు. ఇదే పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కంపెనీ రుణాలు తీసుకుంటుంది. ఇక లీజు చెల్లించకపోవడం, 2 ఏళ్లకోసారి పెంచకపోవడం లాంటి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే. నంద్యాల, విజయవాడకు వెళ్తామంటే కుదరదు. అంటే భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమైతే రైతులు పరిష్కరించుకోలేని విధంగా చేసే కుట్ర ఇది. నంద్యాల జిల్లా అవుకు మండలంలో హీరో సోలార్ ఫ్యూచర్ ఎనర్జీస్ కంపెనీ 300 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అవుకు, సింగనపల్లె పరిధిలో 1252 ఎకరాలను క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లీజుకు తీసుకుంటున్నారు. పైకి భూముల లీజు అని చెబుతున్న అగ్రిమెంట్ నిబంధనలు పరిశీలిస్తే రైతులకు శాశ్వతంగా భూములను దూరం చేసే కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. రాయలసీమలో సోలార్ విద్యుతుత్పత్తి కోసం కంపెనీలు ఇప్పటి వరకు బీడు భూములను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు లీజు పేరుతో వ్యవసాయ భూములను హస్తగతం చేసుకుంటున్నారు. సోలార్ కంపెనీ ఏర్పాటుతో మొత్తం భూములను చదును చేస్తారు. దీంతో సాగునీటి కాలువలు, పొలాల హద్దులు చెరిగిపోతాయి. కంపెనీ చుట్టుపక్కల పొలాలకు సాగునీటి వనరులు ఉండవు. దారులు కూడా మూసుకుపోతాయి. ఎవరైనా రైతు తన పొలం ఇచ్చేందుకు నిరాకరించి వ్యవసాయం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ పొలానికి దారి లేకుండా చేస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి సమీపంలో అవుకు రిజర్వాయర్ ఉంది. ఎస్ఆర్బీసీ 13వ బ్లాక్ నుంచి పొలాలకు నీరు అందుతుంది. మిరప, మొక్కజొన్న, జొన్న, వరి, ఉద్యాన పంటలు సాగు చేస్తారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పొలాలకు రిజర్వాయర్ నుంచి పూర్తిగా సాగునీటి వసతి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీకి వత్తాసు పలుకుతూ రైతులకు మంత్రి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. అవుకు, సింగనపల్లె రైతులను మంత్రి అనుచరుడు ఉగ్ర నరసింహారెడ్డి, సింగనపల్లెల్లో భూములు ఉన్న చెన్నంపల్లె రైతులతో బిజ్జం పార్థసారథి రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 600 ఎకరాలకు సంబంధించి రైతులతో సంప్రదింపులు, 80 ఎకరాలకు లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి.